వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. సినిమా అభిమానులు భలే హుషారుగా ఉంటారు. అదిగో టైటిల్ అంటే ఇదిగో లోగో అంటారు. అదిగో సినిమా అంటే ఇదిగో టైటిల్ అంటారు. టైటిల్ లోగో చూపిస్తే సినిమా కథే అల్లేస్తారు. పెద్ద హీరోలు పెద్ద సినిమాల విషయంలో ఇలాంటి ఆసక్తి కాస్త ఎక్కువగానే ఉంటుంది. పైగా ఇటీవల సోషల్ నెట్వర్క్ జోరు పెరగడంతో ఇలాంటి కథలు, డిజైన్లు, టైటిళ్లు ఇట్టే జనాల్లోకి పాకిస్తున్నాయి. వాట్సాప్లు, ఫేస్బుక్లు వాటిని ప్రపంచమంతా తిప్పేస్తున్నాయి. బాహుబలి 2కు సంబంధించి ఇలాంటి ఆసక్తికరమైన పోస్ట్ ఒకటి వాట్సాప్లో చురుగ్గా చలామణి అవుతుంది. కథ నిజమేనా కాదా అన్నది పక్కన పెడితే ఇంట్రెస్టింగ్ గా ఉండటమే కాకుండా అదే బాహుబలి పార్ట్ 2 కథ అని నమ్మేలాగే ఉంది. ఇంతకీ ఆ కథ ఏంటంటే, గిరిజన రాజు కూతురు దేవసేనను బాహుబలి ప్రేమిస్తాడు. కానీ ఆమె నగరానికి రావటానికి నిరాకరిస్తుంది. ఆమెతోనే గడుపుతుంటాడు బాహుబలి. భల్లాల దేవుడు అతడిని ప్రోత్సహించి దేవసేనతోనే ఉండటం న్యాయమంటాడు. కానీ రాజమాతకు మాత్రం లేనిపోనివి నూరిపోస్తాడు. తద్వారా రాజ్య పెత్తనం తాను తీసుకుంటాడు. అక్కడి నుంచి బాహుబలిని నిర్మూలించడానికి ప్రణాళికలు వేస్తాడు. తన మనుషులతోనే అరాచకాలు చేయించి అవన్నీ ఆటవిక సైన్యం చేస్తోందని, వారికి బాహుబలి మద్దతు ఉందని చెప్తాడు. దీంతో రాజమాత శివగామి ఆగ్రహిస్తుంది. తన వద్దకు రావాలని బాహుబలిని ఆదేశిస్తుంది. కానీ ఆ ఆదేశాలు బాహుబలికి చేరకుండా భల్లాల దేవుడు కుట్ర చేస్తాడు. ఈలోగా మాహిష్మతి సైన్యం అటవికులను దోచుకోవడం, గిరిజన స్త్రీలను చెరబట్టడం చేస్తుంటుంది. ఇదేమీ శివగామికి తెలియనివ్వకపోగా ఆటవికుల తాడులు అధికమయ్యాయని, ప్రజలు ప్రశాంతంగా జీవించలేకపోతున్నారని చెప్తుంటారు. దీంతో బాహుబలిని బంధించి తేవాలని రాజమాత ఆదేశిస్తుంది. అదే భల్లాల దేవునికి కావలసింది. సైన్యంతో బయలుదేరతాడు. కట్టప్ప కోటకు కాపలాగా ఉంటాడు. భల్లాల దేవునికి దండయాత్ర గురించి తెలిసి దేవసేన, బాహుబలి ఎదురు వెళ్తారు. బాహుబలిని చూసి సైన్యం చీలిపోతుంది. భల్లాల దేవుడి దుష్ట అనుచరులు ఒకవైపు, బాహుబలిని అభిమానించే సైన్యం ఓవైపు. ఈ విషయం రాజమాతకు వేగులు చేరవేయగా ఆమె తీవ్రంగా ఆగ్రహించి రక్త సంబంధం కన్నా రాజ్యమే గొప్పదని, బాహుబలిని బంధించి లేదా అంతం చేసి ఈ యుద్ధానికి ముగింపు పలకాలని ఆజ్ఞాపిస్తుంది. కట్టప్ప భారమైన మనసుతో రాజమాత ఆదేశాలతో యుద్ధభూమికి వెళ్తాడు. అప్పటికే యుద్ధం తీవ్రంగా జరుగుతూ ఉంటుంది. భల్లాల దేవుడు ఓడిపోతుంటాడు. బాహుబలి భల్లాల దేవుడిని జయించే సమయంలో కట్టప్ప బాహుబలిని చంపేసి రాణి ఆజ్ఞ పాటిస్తాడు. భల్లాల దేవుడి నుంచి తప్పించుకున్న దేవసేన రాజమాత వద్దకు న్యాయం కోసం బయలుదేరుతుంది. భల్లాల దేవుడు ఆమెను వెంటాడుతూ కోటకు చేరుకుంటాడు. దేవసేన తన బిడ్డను రాజమాతకు అప్పగించి జరిగిందంతా చెప్తుంది. రాజమాత పశ్చాత్తాపపడుతుంది. ఆ బిడ్డను కూడా చంపితే శత్రుశేషం ఉండదని భల్లాల దేవుడు, అతడి తండ్రి అనుకుంటారు. ఆమె విశ్వాసపాత్రులంతా అప్పటికే బాహుబలితో పాటు చావటమో, అడవిపాలు కావటమో జరిగింది. రాజమాతకే దిక్కులేని పరిస్థితి. ఆమెను వెంటాడుతూ భల్లాల దేవుని అనుచరులు కొండ కింది వరకు వస్తారు. బాలుడితో సహా రాజమాత నదిలో పడి చనిపోయిందని భల్లాల దేవుడికి చెప్తారు. అతడు దేవసేనను బంధించి కట్టప్పను విశ్వాస బంధంలో బిగించి అరాచక పాలన సాగిస్తుంటాడు. తమ బిడ్డను రక్షించుకోవడానికి ఆటవికులు ప్రయత్నాలు చేస్తుంటారు. రెండో బాహుబలి సాయంతో వారు భల్లాల దేవుణ్ణి ఎలా ఓడించారు, మళ్ళీ బాహుబలి ఎలా రాజయ్యాడు, దేవసేన రాజమాతగా మారి శివగామి ఆత్మకు శాంతి ఎలా చేకూర్చింది అన్నది ఊహించదగ్గ కథే కదా. ఇదే రాజమౌళి సృష్టించిన బాహుబలి ది కన్క్లూజన్. ఈ కథ నిజమో కాదో తెలియదు, కానీ బాహుబలి 2 మీద ఆసక్తిని మరింత పెంచేలాగా ఉంది. మరి పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతుంది.